వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనేది అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట కూడా. ఎన్నికల్లో మనదే గెలుపని ధీమాగా చెప్తున్నారు. అయితే 12 ఏళ్లు పార్టీకి అండగా ఉన్న నియోజకవర్గంలో లీడర్ కాదు కదా, కనీసం జెండా మోసే కార్యకర్త కూడా లేకపోతే పట్టించుకోవడం లేదు. కొడాలి నాని అనగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణా జిల్లా గుడివాడ. 2004 నుంచి గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు తెచ్చుకున్నారు. వరుసగా 5 సార్లు గెలిచిన నాని ఒక దశలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసొచ్చిన నన్ను ఓడించలేరంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే 2024 ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎంతలా అంటే ఎవడొచ్చినా నాదే గెలుపు అనుకున్న నాని చివరికి ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ ఫలితం వెలువడిన వెంటనే కేంద్రం నుంచి సైలెంట్గా సైడ్ అయిపోయేంత. ఇక ఎన్నికలు ముగిశాయి. 6 నెలలు గడిచింది. గుడివాడలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 2 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదే సమయంలో గత 10 ఏళ్లుగా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన గడ్డం గ్యాంగ్ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు టార్గెట్ చేసింది. నోటికొచ్చినట్లు వాగిన వాళ్లను, దాడులు చేసిన వాళ్లను, అక్రమాలు, సెంటిమెంట్, భూదందాలు చేసిన వాళ్లను పోలీసులు వెతికి మరీ పట్టుకుని నార తీస్తున్నారు. దీంతో నాని అనుచరులంతా అస్సాం పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే గుడివాడలో ప్రస్తుతం వైసీపీకి కార్యాలయం కూడా లేకుండా పోయింది. పదవిలో ఉన్నంతకాలం ఎన్ఆర్ఐలకు చెందిన పాత శరత్ థియేటర్ను ఆక్రమించి తన పార్టీ కార్యాలయం కింద ఉపయోగించుకున్న కొడాలి నాని ఫలితాల తర్వాత గుడివాడలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తుందనే భయంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోయాడనేది నాని ఫ్యాన్స్ మాట. గుడివాడలో 10 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరడంతో శరత్ థియేటర్ను అసలు యజమానులు సొంతం చేసుకున్నారు. దానికి ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి అద్దెకిచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి కూడా అద్దె చెల్లించకపోవడంతో దాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు గుడివాడలో పార్టీకి కనీసం పార్టీ ఆఫీస్ కూడా లేకుండా పోయింది. ఇక నానితో పాటు తిరిగిన అనుచరులంతా ఇప్పుడు ఏమయ్యారో కూడా తెలియడం లేదు. దీంతో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే కార్యకర్త కూడా కనిపించడం లేదు. నిన్నటి వరకు గుడివాడ మా అడ్డాని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు కనీసం పార్టీ జెండా కూడా కనిపించకపోవడంతో తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకున్నారు.